వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. అవును. అది ఉన్న 2 ఇండస్ట్రీలు ఎలాంటివి మీకు తెలుసు. డామినేటివ్, మెయిల్ డామినేటివ్. సో, అన్నలు, భర్త, ఫ్యామిలీ అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడే వాల్యూ కూడా ఉంటుంది. అవును. ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది డైవర్స్ ఇవ్వటము. అది అది చాలా తప్పు నాకు మీ తెలిసి. టైంలో వాళ్ళకి డైవర్స్ డైవర్స్ అనేది లేదు లేదు. కదా. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా అడ్జస్ట్ చేసుకొని దాన్ని సరిదిద్దుకోవాలి సమయం వచ్చినప్పుడు. ఒక మనిషి ఎప్పుడూ కోపంగా ఉండడు కదా, ఒక మనిషి ఎప్పుడు చెడ్డగా ఉండడు. ఏదైనా ఒక చిన్నది జరిగినప్పుడు మనకు నచ్చలేదనుకో, మంచి మూడ్ ఉన్నప్పుడు వాళ్ళకి దాన్ని తెలియజేసి దాన్ని సరిదిద్దుకుంటే ఖచ్చితంగా ఆ ఫ్యామిలీ 100 years హ్యాపీగా ఉంటుంది. 200%. పాతకాలంలో అదే కదా చేసేవాళ్ళు. ఇప్పుడేంటి, నేను సంపాదిస్తున్నా, నేను నీకెందుకు అడ్జస్ట్ అవ్వాలి, టింగ్ అని డైవర్స్. అసలు డైవర్స్ వల్ల ఏం ఉపయోగం ఉంటుంది చెప్పు. ఇతనితో నువ్వు ఉండలేంది, నెక్స్ట్ వచ్చే వాళ్ళతో ఎలా ఉంటావు, వాళ్ళు ఎలా ఉంటారు. అవును. వాళ్ళతో అడ్జస్ట్ అయ్యే కన్నా ఫస్ట్ వాళ్ళతో అడ్జస్ట్ అయితే గౌరవం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, సరిదిద్దుకుంటే ఫ్యామిలీ బాగుంటుంది. సొసైటీలో ఒక పేరు ఉంటుంది. సొసైటీలో ప్లస్ ముఖ్యంగా పిల్లలు చాలా ఇబ్బంది పడిపోతారు. చాలా ఫ్యామిలీస్ లో ఇప్పుడు మీరు చూస్తే అవును. వాళ్ళు ఒక పెళ్లి, వీళ్ళు ఒక పెళ్లి చేసుకుంటారు. ఈ పిల్లల్ని ఎవరు చూసుకుంటారు, వీళ్ళిద్దరికి పుట్టిన వాళ్ళు. మంచి బట్టలో, మంచి భోజనము, లేకపోతే కార్డులో డబ్బులు వేసి ఇవ్వటం కాదు కదా. ఎమోషనల్ బాండేజ్, వాడికి ఒక భద్రత కలిగించాలి కదా. అవును. అలాంటి వాళ్ళు మనం చాలా మంది ఇండస్ట్రీలో కూడా చూస్తాం. సో మెయిల్ డామినేషన్ ఎక్కువ ఉంది కాబట్టి ఆ టైంలోనే శుభ్రంగా ఇండస్ట్రీలో శెల్వా గారిని మీరు పట్టారా, మీరు శెల్వా గారిని పట్టారా? ఫస్ట్ ఇయర్ లో 91 లో ఫస్ట్ సినిమాలో ఫస్ట్ షెడ్యూల్ లోనే మా ఆయన పడిపోయారు. ఓ, ఆయన పడిపోయారు. అప్పుడు నేను చాలా చిన్నదాన్ని, నాకు అసలు ఆ లవ్ గివ్ ఏమీ తెలియదు, లాంగ్వేజ్ రాదు నాకు, అదొక పెద్ద టెన్షన్ ఆ తమిళ్. ఓకే. సో ఆ సినిమా షూటింగ్ లో నాకు వాళ్ళు ఏదైనా ఇస్తే దాన్ని నేర్చుకోవడానికి సరిపోతుంది, ఇంక వేరే ఆలోచన ఉండేది కాదు. సో మా ఫ్యామిలీ ఆయనకి నచ్చింది, మా మదర్, ఫాదర్, మా అన్నయ్యలు, నేను. ఆ బాండేజ్ చూసి ఆయనకి నచ్చి మా అమ్మ నాన్నని అడిగారు, నాకు కూడా చెప్పలేదు. ఓకే. మీ అమ్మాయి నాకు నచ్చింది, నేను వెనకబడి ప్రేమించి మళ్ళీ మీరు నో అంటే నేను గడ్డం పెంచుకోవడం ఇవన్నీ నాకు ఇష్టం లేదు, నేను ప్రాక్టికల్, నాకు మీ అమ్మాయి నచ్చింది, మీకు నేను నచ్చితే చేసుకుంటాను అన్నారు. సో ఆయన అప్రోచ్ నచ్చింది వీళ్ళకి. 91 లోనే నాకు ఎంగేజ్మెంట్ అయ్యింది. యాక్చువల్ గా సినిమా రిలీజ్ రోజే పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయ్యాం. కానీ మళ్ళీ ఏమనుకున్నాం అంటే అన్నయ్యలు ఇద్దరు నాతో ఉండిపోయారు, అమ్మ వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చి నాతో ఉండిపోయింది. సో మనం సడన్ గా మన సెల్ఫిష్నెస్ తో వెళ్ళిపోతే వీళ్ళందరికీ ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒక సినిమా వాళ్ళకి మనం చేద్దాము, చేశాక మళ్ళీ పెళ్లి చేసుకుందాం అని చెప్పి సమరం స్టార్ట్ చేసాం. ఆ టైటిల్లో ఏంటో కానీ నా లైఫే సమరం అయిపోయింది. యాక్సిడెంట్ల మీద యాక్సిడెంట్లు. నాకు తల యాక్సిడెంట్ అయింది, కాలు యాక్సిడెంట్ అయింది. ఓకే. సో చాలా రోజులు సినిమా 1 year అయిపోయింది కదా. సో అప్పులు అయిపోయి సెట్స్ అన్ని అట్లే ఉండిపోయినాయి కదా, తీయలేక వేయలేక. ఆ రిలీజ్ లోపల బాగా ఇబ్బంది అయింది. సో అవన్నీ క్లియర్ చేసుకొని అందరం సెటిల్ అయ్యే ముందుకి 2000 అయిపోయింది. 2002కి పెళ్లి. 2002కి పెళ్లి. అవును. సో అన్ని ప్రాబ్లమ్ క్రాస్ చేసి 2002 హ్యాపీగా. బట్ 22 సంవత్సరాలు అయిందా పెళ్లి అయిపోయి? 22. సో 11 ఏళ్ళు లవ్, తర్వాత 22 ఏళ్ళ పెళ్లి, 33 years. 33 years. అందరూ అనుకుంటారు రోజా గారి వల్ల శెల్వా గారు భయపడతారు అని, కానీ కొంతమందికి మాత్రమే తెలుసు శెల్వా గారికే వీళ్ళు భయపడతారు. సైలెంట్ గా ఉండే వాళ్ళకి అందరూ భయపడతారు, గట్టిగా మాట్లాడే వాళ్ళకి ఎవరు భయపడతారు. ఎందుకంటే వీళ్ళు కొంతసేపు అరుస్తారు మళ్ళీ సైలెంట్ అయిపోతారని తెలుసు. కానీ సైలెంట్ ఉన్న వాళ్ళు ఏం చెప్పరు, నోట్తో కామ్గా ఇలా ఉంటారు, ఇలా అంటారు. పిల్లలు కూడా ఆయనకే భయపడతారు, నాకేం భయపడరు, ఫ్రెండ్స్ లాగా ఉంటారు నాతో, ఆయనకే భయపడతారు. అవును. బట్ కౌశిక్ పుట్టే టైంలో బాగా ఇబ్బంది పడ్డారు కదా. ఒంగోలు నుంచి వెళ్తూ ఒంగోలుకి ఒక టెంపుల్ ఓపెనింగ్ కి వెళ్ళున్నా, సిద్ధరాఘవరావు 5th month నాకు అప్పుడు. సో ట్రైన్ లో వచ్చేటప్పుడు ఆ హ్యూమిడిటీ, ఆ జనాలు 1,00,000 మంది పైగా వచ్చారు ఆ రోజు. బ్లీడింగ్ అయిపోయింది 5th month కే. సో అలాగే హాస్పిటల్కి వచ్చి జాయిన్ అయ్యా. 2 months హాస్పిటల్లో అలాగే అయిన తర్వాత 7th month లో పుట్టాడు. చాలా టెన్షన్ 2 months నాకైతే, వాడు పుట్టేంత వరకు. అందుకే వాడంటే ఇంకా స్పెషల్ ప్రేమ. ఎక్కువ కేర్ తీసుకున్నా. ఇప్పుడు బాగున్నారు, 6 feet పైన ఉన్నాడు. ఓకే. ఇండస్ట్రీకి వచ్చే అవకాశం ఉందా ఏమన్నా? దేవుడు ఆశీస్సులు ఉంటే వాడికి ఇంట్రెస్ట్ ఉందా? వాడికి ఇంట్రెస్ట్ ఉంది, పాపకి ఇంట్రెస్ట్ లేదు. ఓకే. ఆమెకి చదువుకోవటం అంటే చాలా ఇష్టము. వీడికి డైరెక్షన్ ఆర్ హీరో ఏది సెట్ అయితే అది చేద్దాం అనుకుంటున్నాను. సో ఇంకా టైం ఉంది, అయితే చదువుకుంటున్నాడు, చిన్నోడు కదా. పాప ఒక స్టార్ హీరోయిన్ కి కోడలుగా వెళ్ళే అవకాశం ఉంది.
ప్రపోజల్స్ వస్తున్నాయి అనేది బయట టాక్. ఎవరమ్మా స్టార్ హీరో? ఏమో నాకెవరు రాలేదమ్మా, ఇంతవరకు ఎవరు నా చెవిలోకి అయితే రాలా. ఓకే. పాప మీద చాలా వస్తాయి, హీరోయిన్ గా చేస్తుంది, హీరో యాక్టింగ్ కోసం డాన్స్ కోసం ఫారెన్ కి వెళ్ళింది, యుఎస్ కి వెళ్ళింది చదువుకోవడానికి. తనకి సైంటిస్ట్ అవ్వాలని ఇష్టము. తను యాక్ట్ చేస్తానంటే మాకు కూడా హ్యాపీ. నేను మొదట్లోనే చెప్పా కదా, అవును, యాక్టింగ్ అనేది ఒక వరం, అది అందరికీ దొరకదు. చాలా అందంగా సో ఉంటుంది నా పాప యాస్టీస్ నా అలాగా ఉంటుంది, కానీ ఫేర్ గా ఉంటుంది. నాకు లేని ఆ కలర్ తనకు వచ్చింది. సో తనకి ఇష్టమైంటే నేను కూడా ఎంకరేజ్ చేసి ఉంటా. ఓకే. సో తనకి చదువుకోవాలి మమ్మీ, నేను ఇలాగ అవ్వాలి అలాగ అవ్వాలంటే నేను సరే అని తన ఇష్టానికి వదిలాం. ఫస్ట్ నుంచి కూడా సెల్వా నేను పిల్లల్ని మా మిగతా తల్లిదండ్రుల్లాగా మనం డాక్టర్ అవ్వలేదు కూడా డాక్టర్ చేద్దాం, మనం ఇంజనీర్ అట్టా ఎప్పుడు అనుకోలే. వాళ్ళకి ఏం నచ్చిందో అది కరెక్టా కాదా చూసి ఆ వేలో మేము సపోర్ట్ చేసి ముందుకు పంపిస్తాం. సో మీలాగా ఇండిపెండెంట్ ఉమెన్ కదా తను కూడా? చాలా మెచ్యూర్డ్ గా ఉంటుంది, హెల్పింగ్ నేచర్, చాలా మంది పిల్లల్ని చదివిస్తుంది, చాలా సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ ఎప్పటి నుంచో చేస్తుంది, చిన్న ఏజ్ నుంచే. ఒకసారి బై బర్త్ వచ్చింది, నేను చెప్పింది కూడా కాదు తనకి, తన ఇష్టంగా తనే చేస్తుంది. ఇంట్లో ఇన్ని మెడల్స్ ఉన్నాయి, మొత్తం రూమ్ అంతా, ఇంకా ప్లేస్ సరిపోవట్లేదు. ఇప్పుడు కంటిన్యూ వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు 2-3 days లో నైజీరియా కూడా వెళ్తుంది, అవార్డు వచ్చింది. ఓకే. సో అన్ని చదువులో గానీ సర్వీస్ లో గానీ ఇలా అన్నిట్లో కూడా తను ఇప్పుడు కొత్తగా ఇటలీ లాంగ్వేజ్ నేర్చుకుంది, ఓపెరా వాయిస్ నేర్చుకుంటుంది. మొన్న హాలిడేస్ 2 months వెళ్ళింది కదా, నేను కూడా వెళ్ళా. వైరల్ అయింది కదా ఒక రోజా గారి డ్రెస్, రోజా గారి డ్రెస్ బాగా వైరల్ అయింది నిజంగానే. అంటే వాళ్ళు చేసే వాళ్ళకి వాళ్ళ పార్టీ నాయకుల కోడళ్ళు పెళ్ళాలు వేసుకునే డ్రెస్సులు కనిపివు, నా మీదే ఉంటుంది వాళ్ళకి. అంటే మనని ఎంత అభిమానిస్తున్నారు, ఎంత ఫాలో చేస్తున్నారు అనేది ఇక్కడ ఆలోచించాలి మనం. శత్రువులు ఎక్కువే మీకు అయితే? హ్యాపీయే కదా, వాళ్ళు ఉంటేనే మనకు కూడా కిక్ ఉంటుంది, బెటర్ గా చేయడానికి ఉంటుంది కదా లైఫ్ లో, సక్సెస్ అవడానికి. అందరు బాగుంది అంటే అయిపోతుంది అంతే. ఎవరైనా కాదన్నప్పుడే కదా మనం అవునని ప్రూవ్ చేసుకోవడానికి ఇంకొంచెం కష్టపడి పనిచేస్తాము. అంటే గట్టి ఎదురు దెబ్బలు తగిలిన తర్వాత ఏదైనా గానీ ఛాలెంజింగ్ గా తీసుకుంటున్నారుగా ఇప్పుడు నాటు తెలియదు అనుకుంటా. ఎప్పుడైనా ఛాలెంజింగ్ ఫస్ట్ నుంచి కూడా? అవునా? ఓకే. అలా ఉన్నా కాబట్టి ఇంత దూరం వచ్చా. లేకపోతే ఫస్ట్ ఫిల్మ్ ఫ్లాప్ అయినప్పుడు ప్రేమ తపస్సు ఇంటికి పోయి ఉండాలి, ఫస్ట్ సారి ఎమ్మెల్యే ఓడిపోయినప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి. అది నా చేతుల్లో లేదు కదా, ఎవరో చేసిన దానికి నా మీద బ్లేమ్ చేస్తే ఫెయిల్యూర్ అంటే నేను ఒప్పుకోను. ఓకే. నేను కష్టపడి నేనేంటో ప్రూవ్ చేసుకొని నా మీద నమ్మకంతో ప్రజలు ఓడించినా గెలిపించినా రిసీవ్ చేసుకోవాలి. సో అలా వర్క్ చేసుకుంటూ వచ్చాను, మళ్ళీ గెలిచాను. బట్ అప్పుడు చూసిన రోజా గారిని ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన రోజా గారిని చూస్తుంటే నేను చూడలేదు కాబట్టి అప్పుడు ఎలా ఉంటారో ఇప్పుడు వీళ్ళు చెప్తుంటే వింటమే. బట్ ఎప్పుడన్నా వాళ్ళు తారసపడినట్టు ఎప్పుడన్నా ఎదురుపడినప్పుడు వెంకటేష్ గారు, నాగార్జున గారు, బాలకృష్ణ గారు బాగుంటారు. వాళ్ళ రియాక్షన్ అయితే నేను పరిగెత్తాలి, రోజా ఎలా ఉన్నావు అంటారు. అసలు అసెంబ్లీలో కూడా అందరూ ఇలా చూస్తారు మా ఇద్దరిని, ఏంట్రా వీళ్ళిద్దరు వేరే వేరే పార్టీ కొట్టుకుంటారు అనుకుంటే ఇలా మాట్లాడుకుంటున్నారని. ఆయన చాలా అభిమానంగా ఉండేవాళ్ళు ఫస్ట్ నుంచి కూడా. ఎప్పుడు అంటారు దేవుడు నీకు మంచి ఫీచర్స్ ఇచ్చారు, నోస్, ఐస్, స్మైల్, అసలు ఆ క్వీన్ గెటప్ లో ఎంత బాగుంటావు అని భైరవ దీపం చేసేటప్పుడు నాకు ఒక్కదానికే స్క్రీన్ టెస్ట్ చేయలేదు. అందరికి బాలకృష్ణ గారికి రంభా స్పెషల్ సాంగ్ చేసిన అందరికి స్క్రీన్ టెస్ట్ చేశారు, నాకు మాత్రం చేయలేదు. సో ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటారు నీకు గెటప్ కి భలే ఉంటావు నువ్వు అని చెప్పేసి. మళ్ళీ దాంట్లో అన్నమయ్యలో కూడా అందుకే తీసుకున్నారు, మోహన్ బాబు గారి పక్కన క్వీన్ క్యారెక్టర్ కి. అట్లా ఎక్కడ క్వీన్ ఉన్నా నేనే మళ్ళీ అన్నిట్లో కూడా అలా చేయటం జరిగింది. ఇండస్ట్రీకి ఎలానో ఇప్పుడు మళ్ళీ వస్తున్నారు కాబట్టి. వెంకటేష్ గారిని నేను మినిస్టర్ అయినప్పుడు చూసాను, యూ డిజర్వ్ ఇట్ అన్నారు. చాలా కష్టపడ్డావు పాలిటిక్స్. ఎలా ఉండేవాళ్ళు సెట్ లో? ఎందుకంటే రామానాయుడు గారు కంటెస్ట్ చేసినప్పుడు కూడా మేము అందరం సినిమా ఆర్టిస్టులు అందరూ వెళ్ళాం ఆయనకి ప్రచారం చేయడానికి. అప్పుడు టీడీపీలో ఆల్మోస్ట్ ఆర్టిస్టులు అందరూ వచ్చారు. అప్పుడు నాకు సర్పయాగం వాళ్ళ బ్యానర్ మీద చేశాను కదా, సో అప్పటి నుంచి వాళ్ళతో పరిచయం ఉంది. సో ఆయన ఎప్పుడు చూసినా కూడా చాలా మంచిగా మాట్లాడతారు వెంకటేష్ గారు. ఎలా ఉండేవాళ్ళు సెట్ లో అసలుకి? రోజా గారు, వెంకటేష్ గారు కాంబినేషన్స్ అంటే ఆయన అంత జోవియల్ గా అయితే కలగల బాలకృష్ణ గారు లాగా ఉంటారు. బాలకృష్ణ అయితే ఇంకా ఎక్కడున్న వాళ్ళందరినీ పిలుచుకొని కూర్చోబెట్టి ఇంకా కబుర్లు, పాటలు, పద్యాలన్నీ చేస్తారు. వెంకటేశ్వర్ గారు కొంచెం ఏమంటే ఇట్లా కూర్చున్నప్పుడు మాట్లాడటమే తప్ప
మళ్ళీ అంత పిలిచి అందరినీ కూర్చోబెట్టి మాట్లాడేంత ఉండదు. సో కొంచెం రిజర్వ్డ్ గానే ఉంటారు. ఇంకా నాగార్జున గారు అంటే అందరికీ క్రేజ్. అందరు హీరోయిన్లు నాగార్జున గారు ఎక్కడ కూర్చున్నారో ఎత్తుక్కుంటే వెళ్ళి ఆయన పక్కన కూర్చొని మాట్లాడతారు. ఆయన అంటే ఎందుకో అందరు హీరోయిన్స్ కి బాగా ఇష్టం. అండ్ ఆయన కూడా చాలా డిగ్నిఫైడ్ గా ఎవరిని హట్ చేయరు. ఆయన దగ్గర ఉన్న క్యారెక్టర్ నార్మల్ గా ఏంటంటే హీరోస్ మాతోనే కూర్చొని మాట్లాడాలి, లేదా వాళ్ళకి హీరో కన్నా ఎక్కువ డైలాగ్స్ ఉండకూడదు, ఎక్కువ మూమెంట్స్ ఉండవు. కొంతమంది అలా ఉంటారు రిజర్వ్, అలా ఉండరు నాగార్జున గారు. చాలా కూల్ గా ఉంటారు ఆయన. సో అందుకనే అందరూ ఆయనతో కూర్చొని మాట్లాడటానికి బాగా ఇష్టపడుతూ ఉంటారు. ఓకే. సో ఇంకా చిరంజీవి గారితో అంటే డాన్స్ చేయడం ఇష్టం. నా ఫస్ట్ మూవీ ముఠా మేస్త్రిలో ఫస్ట్ షాట్ డాన్స్ తోనే స్టార్ట్ అయింది. ఏ సాంగ్? ఇది ఎంతగాటు ప్రేమయు పారిజాతం. అసలు స్లో సాంగ్ అంటేనే డాన్స్ ఫస్ట్ కష్టము. దాంట్లో చిరంజీవి గారితో ఇంక యూనిట్ అంతా నన్ను భయపెట్టేసింది. నువ్వు అయిపోయావు, నువ్వు 2వ టేక్ 3వ టేక్ తీసుకుంటే ఆయన విసుక్కొని వెళ్ళిపోతాడు, జాగ్రత్త అది అన్నారు. ఆయన వచ్చాక ఏమనలేదు, కూల్ గా టేక్ యువర్ టైం నేర్చుకో అని చెప్పి కూర్చున్నారు. ఓకే. ఆ సాంగ్ చూడండి ఎంత బాగుంటుంది. డాన్స్ బాగా చేస్తారు కదా మామూలుగానే. చేస్తూ నేర్చుకున్నా. ఓకే. నాకు ముందు రాదు కదా, సినిమా డాన్స్ తెలియదు కదా. సో అలా చేస్తూ ఆయన బాగా వీళ్ళు చెప్పిన దానికి ఆయన అక్కడ ఏమీ లేదు, చాలా హ్యాపీగా కూల్ గా కూర్చొని నువ్వు నేర్చుకోమ్మా అని చెప్పారు, వచ్చారు, చేశారు. ఆ సాంగ్ ఎంత బాగుంటుంది ఆన్ స్క్రీన్ చూడండి. ఇప్పటికీ మేము అప్పుడప్పుడు బొబ్బిల్ సింహం, బొబ్బిల్ సింహంలో కూడా దాంట్లో ఒక సెంటిమెంట్ సాంగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అవునా? దాంట్లో పోటీగా యాక్ట్ చేసాం నేను మీనా గారు. అయితే అవును, ఇద్దరు హీరోయిన్లు కదా, నేను ఫస్ట్ నువ్వు సెకండ్. ఆమె ఇన్నోసెంట్ క్యారెక్టర్, నేను వచ్చి డామినేటివ్ క్యారెక్టర్. లాస్ట్ లో ఎందుకు అలా ఉన్నాను అంటే నాకు క్యాన్సర్ అనేది చూపిస్తారు కదా లాస్ట్ లో. భలే పేరు వచ్చింది నాకైతే.